మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి 50 నియోజకవర్గాల సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్కి వచ్చే ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే విధంగా రేపు కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడానికి రేపు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ 50 నియోజకవర్గాల్లో పెద్దాపురం నియోజకవర్గంలో కూడా మా 2 పట్టణాలు 2 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నుంచి కూడా పార్టీ క్యాడర్ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా చూసి ఆయన సందేశాన్ని వినడానికి ఈరోజు మా క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఆయన చేసినటువంటి పరిపాలన అవ్వచ్చు, అలాగే ఈ ప్రభుత్వం ద్వారా చేసినటువంటి సంక్షేమ పరిపాలన, అలాగే మనం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నాం. అలాగే రేపు వచ్చే ఎన్నికల్లో మరలా గెలిస్తే మనం ఏమి చేయబోతున్నాం, మరి ముఖ్యంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి మంచి పరిపాలన చూసి కొన్ని పార్టీలు కానీ కొన్ని మీడియా కానీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా తిప్పుకోవడానికి, అలాగే వచ్చే ఎన్నికల్లో ఇది ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వర్యులు మేము సిద్ధమని ఆయన ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఆయన చెప్పిన మాట ప్రకారం మా పెద్దాపురం నియోజకవర్గం కాదు మిగిలిన నియోజకవర్గంలో క్యాడర్ కూడా మేము కూడా సిద్ధమే, మేము కూడా మీతో పాటు నడుస్తాం. అలాగే మా యొక్క ముఖ్య ఉద్దేశం మరలా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకునే ఉద్దేశంతో ఈరోజు పార్టీ క్యాడర్ అందరూ కూడా సిద్ధమని ఈరోజు ఈ కార్యక్రమానికి రేపు బయలుదేరుతా ఉన్నాం. ఈరోజు మా నియోజకవర్గంలో నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా, అలాగే ప్రతి వార్డు అవ్వచ్చు, పట్టణం నుంచి చూడండి పార్టీ క్యాడర్ అందరూ కూడా సుమారు 100 బస్సులు అవ్వచ్చు, అలాగే కారులతో రేపు అందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని విని తర్వాత రోజు నుంచి కూడా మేము కూడా ఎన్నికల శంకరామం పూరించి మేము కూడా సిద్ధమని చెప్పి ప్రతి వార్డులో కూడా తిరగడానికి మా యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నామని మేము మీకు తెలియజేసుకుంటూ, అందరికి కూడా మీ అందరికీ తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు 9 నెలలు అందించినటువంటి పరిపాలన, ఆఖరికి తెలుగుదేశం వాళ్ళకి కూడా జనసేన వాళ్ళు అవ్వచ్చు అందరికి కూడా ఈరోజు రాజకీయం చూడకుండా మేము ఈరోజు